ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా 13వ డివిజన్కి రావడం జరిగింది. ఇక్కడ దాదాపు మేము 2014-19లో ఏవైతే పనులు చేశామో అవి అప్పుడు ప్రజల్లోకి సరిగా తీసుకెళ్లలేదనే ఉద్దేశంతో ఈ సంవత్సరం కాలంలోనే మేము చేసిన పనులన్నీ ఏవైతే ఉన్నాయో ఈ సంవత్సరం కాలంలో ఏవైతే మేము ఇక్కడ అభివృద్ధి పనులు చేశామో అవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు సుపరిపాలనలో తొలి అడుగు 4.1 అనే కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా మా నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి 5 సంవత్సరాల్లో దాదాపు గత 5 ఏళ్లలో ఎక్కడే కానీ ఒక టీచర్ ఉద్యోగం కానీ భర్తీ చేసి దాఖలేదు. కానీ ఈరోజు మేము డిఎస్సి కింద 16,347 ఉద్యోగాలు చేయడం జరిగింది. అలాగే అన్న క్యాంటీన్లు రీఓపెన్ చేయడం జరిగింది. అలాగే ల్యాండ్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది. ముఖ్యంగా గత నెలలో తల్లికి వందనం పేరుతో ప్రతి ఇంటికి ఎంతమంది పిల్లలుంటే ఇంట్లో ఉండే పిల్లలందరికీ ప్రతి చదువుకునే విద్యార్థికి 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు 15,000 రూపాయలు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికి వేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మా నాయకుడు అభివృద్ధి చూసి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చూసి ప్రతిపక్షాలు సంవత్సరం కాలంలోనే దుమ్మెత్తిపోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా అంటే మా నాయకుడు ఇంకా దేశంలో ఎక్కడా లేనటువంటి అభివృద్ధి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. దాన్ని తట్టుకోలేక ఈ సంవత్సరం కాలంలోనే జగన్మోహన్ రెడ్డి నోరు బారేసుకుంటున్నాడు. ముఖ్యంగా మీరు మద్యం లిక్కర్ స్కామ్ చూశారు. దాదాపు 3,500 కోట్ల రూపాయల స్కామ్ అది. ప్రతి ఒక్కరూ దాంట్లో చిన్న లీడర్ దగ్గర నుంచి ప్రభుత్వ అధికారుల దగ్గర నుంచి మిథున్ రెడ్డి వరకు ప్రతి ఒక్క లీడర్ దాంట్లో ఇన్వాల్వ్ అయినాడు. ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటాం. సిట్టు దర్యాప్తు చేస్తా ఉన్నారు. దాదాపు 3,500 పేజీలు సిట్టు దర్యాప్తులో భాగంగా మొత్తం చాలా మంది దాంట్లో ఎవరైతే అరెస్ట్ అయినారో వాళ్ళు కానీ కొంతమంది అప్రూవల్ గా మారడం జరిగింది. అప్రూవల్ గా మారి ఎక్కడైతే వాళ్ళు డెన్లు ఉన్నాయో ఆ డెన్లు పేర్లు ఇవన్నీ చెప్పడం జరిగింది. అవన్నీ ఎవరైతే ఉన్నారో కూలంకషంగా దర్యాప్తు చేస్తున్నారు. ఖచ్చితంగా ఇంకా చాలా పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి. వాళ్ళని అరెస్ట్ చేసే టైం దగ్గరలో ఉందని చెప్పి తెలియజేస్తాను. ఖచ్చితంగా రెడ్ బుక్ ప్రమేయం మా నాయకుడు ఎవరైతే అధికారులు ఇంతకుముందు ఇబ్బంది పెట్టారో వాళ్ళని ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. రెడ్ బుక్ అనే వర్డ్ మేము మొదలు పెట్టింటే సంవత్సరం కాలం పైన అయింది. కానీ ఎవరి మీద కానీ కక్షలుగా కార్పొరేట్ కానీ పోలేదు. ఎక్కడే కానీ చిన్న ఇది కానీ చేయలేదు. కానీ ఈ రోజు ఇంకా వైఎస్ఆర్సీపీ నాయకులే తెలుగుదేశం కార్యకర్తల నాయకులను పొట్టుబెట్టుకున్నారు. మా నాయకులు మానవత్వం ఉండే నాయకులు. జగన్మోహన్ రెడ్డి మాత్రి టైర్ కింద మనిషి పన్నా కానీ ఒక శవాన్ని పక్కన పెట్టి పర్యటన చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి. కానీ మా నాయకులు కానీ మేము కానీ అలాంటి పరిస్థితి కల్పించమని చెప్పి చెప్తాను. అదే దొరల అహంకారానికి ప్రతీక అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఆయన మిథున్ రెడ్డి గారు ఒక పెద్ద దొర. ఎక్కడ పోయినా మా దొరలాగే ఉండాలి అనే దీంతో ఆయన అడుగుతా ఉన్నాడు. కానీ మా ప్రభుత్వం ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాలు ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం నడుచుకుంటుందని చెప్పి తెలియజేస్తాం.